హాయ్ హలో అండి. వెల్కమ్ టు దేవకీ నందన. ఈరోజు 10వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దని అలంకారంలో ఉన్నారు. ఈరోజు నేను నువ్వుల అన్నం ప్రసాదం చేశాను. అమ్మవారిని నేను ఇలా వంటగదిలో ఇలా పెట్టుకున్నాను. ఈరోజు గులాబీ పింకు, ఎరుపు, వైటు గులాబీలతో అమ్మవారిని అలంకారం చేసుకున్నాను. నేను ప్రసాదం నివేదించుకుంటున్నాను. ఈ నువ్వుల అన్నం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి అంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా బోన్ స్ట్రెంగ్త్ పెరగటానికి కానీ దేనికైనా కూడా నువ్వులు చాలా మంచిది. నువ్వుల లడ్డు కూడా తింటూ ఉంటాం కదా. అలా ఎప్పుడైనా అంటే స్వీట్ తినలేని వాళ్ళు కూడా ఇలా నువ్వుల రైస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇది ఎలా చేయాలో చూద్దాం. నేను స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టాను. అంటే మూకుడు అంటే రైస్ వేయడానికి కూడా పనికి వస్తుందని సేమ్ ఒకటే మూకుడు పెట్టాను అనమాట. 4 ఎండుమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు, ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూను మినపప్పు, పట్టు మినపప్పు వేశాను. ఒక 4 స్పూన్లు నువ్వులు వేశాను. నువ్వులు వేసి వేయించి పక్కన పెట్టుకున్నాను. దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత అది తీసి పక్కన పెట్టేసుకుని సేమ్ అదే మూకుట్లో నెయ్యి వేసాను 2 స్పూన్లు. ఈ నెయ్యిలో జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ రైస్ వేసాను. దాంట్లోనే జీడిపప్పు కూడా వేసాను. రైస్ వేసి బాగా కలిపిన తర్వాత 4 స్పూన్లు ఈ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల పౌడర్, అది 4 స్పూన్లు నువ్వుల పొడి వేసాను. ఆ మిశ్రమానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని నేను ప్రసాదానికి బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇవాళ శివాలయంలో అమ్మవారిని చూడండి ఎలా ఉన్నారు. అమ్మవారు శివాలయంలో అమ్మవారు అలంకారం చూడండి. మహిషాసుర మర్దని అవతారం అమ్మవారు. చాలా బాగా ఉన్నాయి అలంకారాలు అయితే. చాలా బాగా చేశారు కూడా. ఈ 9 రోజులు ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. అంత బిజీగా అయిపోయింది. ఇక్కడ ఈ అమ్మవారు రామాలయంలో అమ్మవారు. ఒకళ్ళకి మించి ఒకళ్ళు పోటీలు పడతా చేశారనమాట. మేము శివాలయంలో, రామాలయంలో లలిత చదువుతాం రోజు. కొంచెం వీడియో తీశాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ.